రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో అవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ కు లోనయ్యే అవకాశం ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆసుపత్రి వైద్యుడు హేమరాజ్ సింగ్ తెలిపారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా పండ్ల రసాలు, ఓఆర్ఎస్ తో పాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ హేమరాజ్ సింగ్ పేర్కొన్నారు. గత 3-4 డేస్ నుంచి వేడి చాలా ఎక్కువగా ఉంది. తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. అవసరమయ్యే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దు. వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ. అదేవిధంగా సన్స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. కావున అందరూ డీహైడ్రేషన్ లో పోకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోవటము, అదేవిధంగా ఎండకు ఎక్కువ పోకపోవడము, ఈ సన్స్ట్రోక్ లక్షణాలు ఏమైనా ఉంటే తొందరగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా.